ఈ మానవుడు ఈ నశించే దేహాన్ని చూసి అహంకారము మమకారము పెంచి నాది నేను అనుకుంటా ఎంత పిచ్చైపోతున్నాడు. ఏ మానవ, కొద్ది వివేకము కళ్ళు తెరిచి చూడు. నీవు నమ్ముకున్న నీ దేహము ఎందుకు పనికిరానిది. అతి దుర్గంధమైనట్టి దేహాన్ని చూసి ఏమీ మురిసిపోతున్నావు. చూడు, ఆ పశువుల బొక్కలు ఒకరి ఉపయోగానికి వస్తున్నాయి, కానీ నీ బొక్కలు ఏమిటికి పనికిరావు. ఆ పశువుల మాంసంతో పరజీవుల ఆకలి తీరుతుంది, కానీ నీ మాంసము ఎవరి ఆకలికి పనికిరాదు. ఆ పశువుల చర్మము డప్పు డోలు మధ్యల వాద్యాలకు ఉపయోగము పడుతున్నాయి, కానీ నీ చర్మము ఎందుకు పనికిరాదు. ఎందుకు కలగాని అతి దుర్గంధమైన శరీరాన్ని చూసి అహము అభిమానము నిలిపి ఎంత మురిసిపోతున్నావు. హే మానవ, నీ దేహము వట్టిదే, కాని నీలోనున్న దయ, క్షమ, వివేకము, సమత, ప్రేమ, ధైర్యము, కరుణ, విచారము, భక్తి, ఈ సద్గుణాలే నిత్యము సత్యము. ఈ అష్టమహా సద్గుణాలు ధారణ చేసిన స్త్రీ పురుషులే దేవి దేవతలు. ఎవరైతే సద్గుణాలను ధరించి నిజముగా మానవుడై జీవించుతున్నారో వారు ఈ లోకము విడిచిపోయినా ఎనగా మరణించిపోయినా వారు మరణించలేరు. ఎందుకనగా వారి నామాలు ఈ లోకములో వెళుతానే ఉంటాయి. అంటే వారు ఎలా మరణించిపోయారు? మరణించిన వారి నామాలే మాసిపోతాయి. ఏ 2 రోజులు వారి గురించి చర్చలు చేస్తారు, మళ్ళీ మొత్తానికి మర్చిపోతారు. కాని సద్గుణాలు ధరించిన మానవుని నామాలు అదర అమరమై ఉంటాయి. ఎందుకనగా వారు తన జీవితంలో అదర అమర స్థితిని పొంది ఉంటారు. మరణించుట లేదా నరకానికి పోవడమే నీచమైన పశు స్వభావాలు, పశు కర్మాలు చేసేవారు. ఇటువంటి అజ్ఞాని జీవులు ఈ శరీరము నేను అనుకోని విషయ వికారాలలో ఇరికి దేహము మదానలను పెంచి మళ్ళీ పశు పక్షి క్రిమికీటకాల జన్మాలకు స్వయం తోవ చేసుకుంటున్నాయి. అందుకు ఈ చేడు పశు కర్మాల్ని, పాపకర్మాల్ని వదిలేసి నిజముగా మానవుడై జీవించాలి. మానవుని ధర్మమే తనువు మనసు వాచ శుద్ధి చేసి తనువుతో జారము, చోరము, హింస, మనసుతో ఈర్ష్యన, క్రోధము, కపటము, మానము, వాచతో తిట్టుటము, నిందలు చేయడము, అసత్య వచనాలు పలుకుడము, ఈ 10 దోషాలను త్యాగం చేసిన వారే నిజమైన మానవులు. ఇటువంటి వారే తన కళ్యాణము చేసుకుంటారు. ఏ దోషాలు పాపాలు చేయని వారికి ఏ బాధలే లేవు. వారిని ఎవ్వరూ బంధించలేరు, మరి ఎవ్వరూ శిక్షించలేరు. హే మానవ, నిన్ను బంధించేవారు లేదా మోక్షమిచ్చేవారు ఎవరూ లేరు. బంధ మోక్షానికి స్వయమే కారణము. అందుకు ఈ చేడు పశు కర్మాల్ని వదిలేసి నిజముగా మానవుడై జీవించాలి. మనసేంద్రియాలను గెలిచి తన స్వస్వరూప స్థితిని పొంది మోక్షము ప్రాప్తి చేసుకోవాలి. ఇదియే మానవ జన్మ ఉద్దేశం. ఈ మార్గం పొందుటానికి సత్యము సద్గురువులు ముఖ్యము కాని వేరే ఈశ్వర, దేవి, దేవత వీరి ఆశా కల్పన అంతా వట్టిదే. నావారేయని మురియకు ఎంతయే నీరావు, నావారేయని మురియకు ఎంతయే నీరావు, నడుమన కలసిన వారలు నడుమన విడిపోవు,
సోదరా నడుమను విడిపోయి. ఇంత చక్కని మానవతను ధరించి మోక్ష సుఖాన్ని దూరించి ఈ మాయ అంగడిలో భ్రమసి తనదు తానే స్వయము నష్టము చేసుకుంటున్నారు. హే మానవ, నీటి బుగ్గ వంటి దేహాన్ని చూసి ఏమి మురిసిపోతున్నావు? మళ్ళీ నావారు అని నాది నేను అహము మహములో పొంగిపోతున్నావు. కానీ చూడు, నీ దేహము లేదా దేహము సంబంధములైన ప్రాణి పదార్థాలు ఒక్క క్షణములో ఏమైపోతుందో ఎవరికీ తెలియదు. నీటి బుగ్గ వంటి శరీరము, యవనము, అందము చూసి ఏమీ మురిసిపోతున్నావు? ఈ శరీరము ధర్మమే మట్టిలో కలిసిపోవుట. ఒకనాడు మట్టిలో మట్టి అయిపోతుంది. అప్పుడు నీవు అనుకున్న నమ్ముకున్న నోటిలో మట్టియే పడుతుంది. చూచుటాండంబు బురుగు పుష్పంబు, చూచుటాండంబు బురుగు పుష్పంబు, సుగంధము లేదు దానియందు. సుగంధము లేని అందముంటేనేమి విశ్వసించి వీణా వినురవీరా. చూడండి, బూరుగు పుష్పము చూచుటానికి ఎంతో ఎరుపు అందము ఉంటుంది. కాని లోన చూచుతో దానిలో ఏ సుగంధమే నుండదు. లేదా పుష్పం ఉపయోగము దేవుని పూజకు పనికిరాదు, లేదా మానవుని ఉపయోగానికి రాదు. అదే విధము ఈ మానవుని బయట రూపము, అందము, యవనము, పదవి, ధనికుడు అయినా ఏ విలువ లేదు. ఎందుకనగా మీద మీద అందము ఉన్న లోన దయ, క్షమ, శీలము, విచారము, ప్రేమ, సమత, కరుణ, భక్తి, ఈ సద్గుణాల సుగంధము లేదునంటే వారి జీవితానికి ఏ అర్థమే లేదు. వారు నిజమైన మానవులు కారు. అందరూ మానవతనువు ధరించి మానవుణ్ణి అని అంటారు. కాని మానవుని బుద్ధి, విచారము ఏ కొందరిలోననే ఉంటుంది. వట్టి నిద్ర, తిండి, సంగము ఇదియే జీవితం ఉద్దేశము అని జీవించుతున్న వారి జన్మ బ్రతుకు వట్టిదే. కర్మాలను శుద్ధి చేసిన వారిదే కళ్యాణము ఉంది. లేదా మానవ రూపములో వారు పశువులే.